హాయ్ ఎవరీవన్, అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం ట్రిపుల్ ఐటీ సెలక్షన్ లిస్ట్కి సంబంధించిన కొన్ని డీటెయిల్స్ అయితే చూద్దాం. సో ఇది అరౌండ్ మండే కాబట్టి మీకు అరౌండ్ థర్స్డే ఆఫ్టర్నూన్ 12 o'clock ఆ టైం కల్లా మీకు మ్యాక్సిమం సెలక్షన్ లిస్ట్ అనేది రిలీజ్ చేస్తారు. సో ఏ టైంకి వస్తుంది అండ్ కంప్లీట్ డీటెయిల్స్ అయితే మనం దీంట్లో చూద్దాం. 11 ట్రిపుల్ ఐటీలో ప్రవేశాలకు జనరల్ కౌన్సిలింగ్ జాబితా విడుదల. నూజివీడుపట్నం న్యూస్ టుడే. ఆర్జీకేటీ పరిధిలోని నూజివీడు, ఇడుపులపాయ, శ్రీకాకుళం, ఒంగోలు క్యాంపస్లో 6 ఏళ్ల సమీకృత బీటెక్ ఇంజనీరింగ్ కోర్సులో ప్రవేశాలకు 2024 నుంచి 25 సంవత్సరానికి సంబంధించిన ప్రత్యేక కేటగిరీ అభ్యర్థుల దరఖాస్తుల పరిశీలన శుక్రవారంతో ముగిసిందని ట్రిపుల్ ఐటీల ప్రవేశాల సమన్వయకర్త ఎస్ అమరేంద్ర కుమార్ తెలిపారు. క్యాంపస్ల వారీగా జనరల్ కౌన్సిలింగ్కు ఎంపిక చేసిన విద్యార్థుల తుది జాబితాను ఈ నెల 11న విడుదల చేయనున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటి వరకు ఎన్సీసీ విభాగంలో అరౌండ్ 1200, భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ విభాగంలో 170, క్యాప్ విభాగంలో 170, దివ్యాంగుల విభాగంలో అరౌండ్ 250, క్రీడా విభాగంలో 796 మంది విద్యార్థుల దరఖాస్తులు పరిశీలించినట్లు వివరించారు. ఎంపికైన విద్యార్థుల ధృవపత్రాల పరిశీలన. సో 11th మనకి అరౌండ్ సెలక్షన్ లిస్ట్ అయితే వస్తుంది కదా. ఆ సెలక్షన్ లిస్ట్ని మనకి అరౌండ్ ఆ సెలక్షన్ లిస్ట్లో ఎవరికైతే నేమ్స్ వచ్చినాయో ఆ సెలక్షన్ లిస్ట్లో మీ నేమ్ ఉంటే మీరు జూలై 22 and 23 అయితే నూజివీడికి రావాల్సి ఉంటుంది. సో వాటి మీద సపరేట్గా నేను వీడియోస్ చేస్తాను. ఆఫ్టర్ సెలక్షన్ లిస్ట్ వచ్చిన తర్వాత వాటిపైన మనం వీడియోస్ అయితే చూద్దాం. సో వాటి గురించి బోధర్ అవ్వట్లేదు. అండ్ మీరు ఈ న్యూస్ ఆర్టికల్ నుంచి ఓన్లీ ఒక పాయింట్ గ్రహించవలసింది ఏంటంటే మీకు 11th అయితే సెలక్షన్ లిస్ట్ వస్తుంది. ఆ సెలక్షన్ లిస్ట్లో మీ నేమ్ ఉంటే మ్యాక్సిమం మీకు ట్రిపుల్ ఐటీలో సీట్ వచ్చినట్లే. అండ్ మీరు ఏ ట్రిపుల్ ఐటీకి సెలెక్ట్ అయ్యారని తెలుస్తుందంటే ఫస్ట్ 4 సెలక్షన్ లిస్టులు వస్తాయి కదా. ట్రిపుల్ ఐటీ నూజివీడు సెలక్షన్ లిస్ట్, ట్రిపుల్ ఐటీ ఆర్కేవాలి, ట్రిపుల్ ఐటీ ఒంగోలు అండ్ ట్రిపుల్ ఐటీ శ్రీకాకుళం. ఈ 4 సెలక్షన్ లిస్టులు వచ్చిన తర్వాత మీరు ఒక్కో సెలక్షన్ లిస్ట్లో మీ నేమ్ అయితే చెక్ చేసుకోండి ఉందో లేదో. ఒకవేళ ఒక సెలక్షన్ లిస్ట్ లేకపోతే ఇంకో సెలక్షన్ లిస్ట్లో ఉందని చూడండి. దాంట్లోనూ లేకపోతే మరొకటి, దాంట్లో లేకపోతే మరొకటి. ఈ 4 అట్లో చెక్ చేసిన తర్వాత చివరికి ఒకవేళ మీ నేమ్ లేదంటే మీకు ట్రిపుల్ ఐటీలో సీట్ రానట్టే, మ్యాక్సిమం రానట్టే. సెకండ్ కౌన్సిలింగ్లో కూడా తక్కువ ఛాన్సెస్ ఉంటాయి, సెకండ్ కౌన్సిలింగ్లో కూడా మ్యాక్సిమం రానట్లే. సో సెకండ్ కౌన్సిలింగ్ గురించి మనం చూద్దాం, ఇప్పుడు కాదు, ఆఫ్టర్ 11th అయితే మనం చూద్దాం. అండ్ ట్రిపుల్ ఐటీకి సంబంధించిన కొన్ని న్యూస్ ఆర్టికల్స్ అయితే నేను గ్యాదర్ చేశాను. సో వీటిని నేను జస్ట్ ఏమి చదవను, కానీ ఒకవేళ మీకు కావాలనుకుంటే వీడియోని స్టాప్ చేసి అయితే చూడండి. సో ఓకే, ఇదొక పిక్, ఇదొకటి. ఒకవేళ మీకు కావాలనుకుంటే స్టాప్ చేసుకోండి, లేదంటే వీడియోని 0.25x స్పీడ్లో పెట్టుకొని చూడండి. ఇంతకు మించి వీటిలో మ్యాక్సిమం ప్రొలాంగ్ చేయడానికి కూడా ఏం లేదు. సో దిస్ ఈజ్ అబౌట్ ఎవ్రీథింగ్ అబౌట్ ట్రిపుల్ ఐటీ లేటెస్ట్ అప్డేట్స్. ట్రిపుల్ ఐటీ నోటిఫికేషన్కి సంబంధించిన నోటిఫికేషన్ కాదు కానీ ట్రిపుల్ ఐటీ సెలక్షన్ లిస్ట్కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇది. అండ్ ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే జనరల్ డౌట్స్ కింద కామెంట్ సెక్షన్ మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ అండ్ మీట్ ఇన్ ద అప్కమింగ్ వీడియోస్.